హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది సన్ టారో నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకో రీడింగ్ తీసుకొచ్చాను ఈ రీడింగ్ ఏంటంటే వెరైటీ రీడింగ్ నేను ఇంతవరకు ఎప్పుడూ చేయలేదు మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ముందు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి దెన్ వర్సెస్ నౌ అంటే దెన్ అంటే పాస్ట్ లో ఎలా ఉన్నాయి నౌ అంటే ప్రెజెంట్ గా ఎలా ఉన్నాయి సపోజ్ మీరిద్దరూ నో కాంటాక్ట్ నో కమ్యూనికేషన్ లో ఉన్నారనుకోండి సో మీరు కలిసి ఉండేటప్పుడు ఎలా ఉండేవి ఫీలింగ్స్ ఇప్పుడు విడిపోయినాక వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అంటే నో కాంటాక్ట్లో ఉన్నప్పుడు కానీ సపరేషన్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఏది ఇన్ జనరల్ అసలు మీరు మాట్లాడుకుంటూ ఉంటే కూడా వాళ్ళ ఫీలింగ్స్ మొదట్లో ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది ఈరోజు రీడింగ్ ఇది ఎవరైనా చూడొచ్చండి వైఫ్ హస్బెండ్ గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ క్రష్ ఎవరైనా కావచ్చు యాక్చువల్లీ ఓకేనా సో మీరు మీ వ్యక్తి గురించి మనసులో అనుకొని మీరు ఈ రీడింగ్ చూడండి ఇది నేను ఓన్లీ రొమాంటిక్ వాళ్ళకే చెప్పట్లేదు మీకు ఎవరైనా ఏ వ్యక్తిని గురించి అయినా మీరు అనుకోండి మనసులో నాకు ఏ మెసేజెస్ వస్తే అవి నేను మీకు చెప్తాను ఒకవేళ రొమాంటిక్ వస్తే రొమాంటిక్గా ఉంటాయి లేదంటే జనరల్గా వస్తే జనరల్గా ఉంటాయి సరేనా సో పిక్ ఎ పైల్ రీడింగ్ పెట్టాను మళ్ళా రేపు నుంచి నార్మల్గా కలెక్టివ్ రీడింగ్ చేస్తాను ఈరోజు పికప్ ఫైల్ చేద్దాము ఎందుకంటే ఎవరో కామెంట్ పెట్టారనమాట మేడం బర్త్ డేట్ బట్టి పెట్టండి అనేసి కానీ కొంతమందికి బర్త్ డేస్ తెలియవు వాళ్ళు అంటే డేట్ ఆఫ్ బర్త్ అనేది తెలీదు సో అటువంటి వాళ్ళకి ఏంటంటే క్యాండిల్స్ పెట్టాను 2 క్యాండిల్స్ సో ఒకటేమో పింక్ క్యాండిల్ ఒకటేమో ఎల్లో క్యాండిల్ మీకు ఏ క్యాండిల్ రెజినేట్ అయిందంటే మీకు ఏ కలర్ నచ్చినట్టయితే అది మీరు ఎంచుకోండి మీకు ఒకవేళ మీ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే ఒకవేళ మీకు డేట్ ఆఫ్ బర్త్ తెలిసిందంటే పైల్ నెంబర్ 1 వచ్చి మీ బర్త్డే కనుక 1st నుంచి 15th వరకు ఉంటే కనుక మీ రీడింగ్ ఫస్ట్ పైల్ నెంబర్ 1 ఒకవేళ మీ బర్త్డే 16th to 31 అయితే కనుక ఈ రీడింగ్ మీకోసం పైల్ నెంబర్ 2 లేదంటే మీ వ్యక్తి యొక్క బర్త్డే తెలుసుంటే కనుక వాళ్ళ బర్త్డే గురించి కూడా చూడొచ్చు ఇక్కడ 3 వెరైటీస్ ఉన్నాయన్నమాట మీరు సెలెక్ట్ చేసుకునేకి ఒకటి వచ్చి క్యాండిల్ కలర్ బట్టి సెలెక్ట్ చేసుకోండి ఇంకోటి వచ్చి మీ డేట్ ఆఫ్ బర్త్ బట్టి సెలెక్ట్ చేసుకోండి ఇంకోటి వచ్చి మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ బట్టి సెలెక్ట్ చేసుకోండి సో మీకు ఆ రీడింగ్ అనేది రెజనేట్ అవుతుంది సరేనా నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను టైం స్టాంప్స్ అనేవి ఎవరైనా కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఆ కామెంట్ని పిన్ చేస్తాను సరేనా మళ్ళీ మీకు నా రీడింగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే మీకు ఇంకా ఏమేమి వెరైటీ రీడింగ్స్ కావాలి ఇది కూడా ఒక సబ్స్క్రైబర్ చెప్పిన టాపిక్ అనమాట అలాగా మీకు ఏది నచ్చుతుంటే అది మీరు అడగండి కామెంట్ సెక్షన్లో పెట్టండి నేను ఖచ్చితంగా చేస్తాను ఇంకా అంతే మీ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వాలంటే కనుక మీరు లైక్ కానీ కామెంట్ కానీ సబ్స్క్రైబ్ కానీ షేర్ కానీ ఏదో ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది ఉండాలి ఇది ఫ్రీనే కదా మీరేం డబ్బులు కట్టాల్సిన పని లేదు ఒక లైక్ పెట్టండి లేదంటే ఒక కామెంట్ పెట్టండి దీనివల్ల మీకు ఏమి నష్టము జరగదు కదా కానీ ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది జరుగుతుంది ఓకే సో లెట్ us స్టార్ట్ ది రీడింగ్ ఎవరైతే ఈ పింక్ క్యాండిల్ చూస్ చేసుకున్నారో లేదా మీ బర్త్డే గనక 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు అయింటే గనక ఈ రీడింగ్ మీదండి పైల్ నెంబర్ 1 చూద్దాము మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ అప్పుడు ఎలా ఉన్నాయి మొదట్లో ఇప్పుడు ఎలా ఉన్నాయి అనేది చూద్దాం దెన్ వర్సెస్ నౌ ఈ రీడింగ్ పేరు ఏంటంటే దెన్ వర్సెస్ నౌ మీ పార్ట్నర్ పేరుని తలుచుకోండి వాళ్ళను ఊహించుకోండి వాళ్ళతో ఉండిన హ్యాపీ మూమెంట్స్ గుర్తు తెచ్చుకోండి నేను మధుర క్షణాలంటే మీరు ఏంటేంటో డిఫరెంట్ మీనింగ్స్ తీస్తున్నారు హ్యాపీ మూమెంట్స్ ఇంగ్లీష్లో అయితే ఈజీగా ఉంటుంది చెప్పడానికి కానీ నేను కొంతమందికి ఇంగ్లీష్ అర్థం కాదని నేను తెలుగులో చెప్తున్నాను అది మధుర క్షణాలు అని చెప్తున్నాను అనమాట హ్యాపీ మూమెంట్స్ లేదంటే సంతోషకరమైన సంఘటనలు గుర్తు తెచ్చుకోండి ఓకేనా సో మీ వ్యక్తి యొక్క ఫీలింగ్స్ ముందు ఎలా ఉండేవి 6 ఆఫ్ చరిష్మా 4 ఆఫ్ చరిష్మా 9 ఆఫ్ చరిష్మా చూసారా అన్ని చరిష్మాలే ఉన్నాయి 7 ఆఫ్ స్ట్రెంగ్త్ ఓకే 7 ఆఫ్ స్ట్రెంగ్త్ 8 ఆఫ్ విజ్డమ్
ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్, బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చి కింగ్ ఆఫ్ విజ్డమ్. ఓకే, సో ఈ వ్యక్తి యొక్క రాసులు వచ్చి కన్యా రాశి, వృషభ రాశి, మకర రాశి అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఎర్త్ సైన్స్ బాగా కనిపిస్తూ ఉన్నాయి. ప్లస్ క్యాన్సర్, స్కార్పియో, పైసిస్, వృశ్చిక రాశి, కర్కాటక రాశి, మీన రాశి కూడా కనిపిస్తూ ఉంది నాకు. సరేనా? సో ఈ వ్యక్తి పాస్ట్లో ఎలా ఉండేవారు, అసలు మీ కనెక్షన్ ఎలా స్టార్ట్ అయింది? సో ఈ వ్యక్తి మిమ్మల్ని చూడంగానే అది ఒక లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అనొచ్చు. వాళ్ళకి చాలా ఎమోషనల్గా మీకు కనెక్ట్ అయిపోయారు. వాళ్ళు ఎక్కడో అక్కడ ఇది ఒక సోల్మేట్ కనెక్షను, అంటే మీతో జన్మలకి ఉన్న సంబంధం లాగా అనిపించింది వాళ్ళకి. మొదటి పరిచయంలోనే మీకు వాళ్ళకి ఎప్పుడెప్పటి నుంచో ఉండే ఈ పరిచయము గత జన్మ పరిచయం లాగా అనిపించింది. అంటే మీరు చాలా ఫెమిలియర్గా అనిపించారు. మొదటి పరిచయంలోనే ఏ భయము బెరుకు ఏమీ లేకుండా మీతో చాలా ఫ్రీగా ఉన్నారనమాట ఈ వ్యక్తి. సో ఇది వాళ్ళకి ఎక్కడో ఒక సోల్మేట్ కనెక్షన్ లాగా అనిపించింది. అంటే వాళ్ళకి చాలామందికి ఇవన్నీ తెలియవు, నమ్మరు కూడా. కాకపోతే వాళ్ళకి ఏదో ఒక ఫీలింగ్ అయితే వచ్చింది, ఇది ఎప్పుడుదో జన్మల బంధం అన్నట్టుగా వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది వచ్చింది. ఓకేనా? సో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అని చెప్పచ్చు. సో పాస్ట్లో ఏంటంటే మీరంటే చాలా విపరీతమైన ఇమోషన్స్, ప్రేమ, ఓకే, ప్లస్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండింది. అంటే మీరు ఎంత అయితే వాళ్ళకి ప్రేమ చూపించారో, ఎంత అయితే ఇష్టం చూపించారో, అటెన్షన్ ఇచ్చారో, వాళ్ళు అంతే మీకు అటెన్షన్ ఇచ్చారు. సపోజ్ మీరు ఒకసారి ఫోన్ చేస్తే వాళ్ళు ఒకసారి ఫోన్ చేయటం, మీరిద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనమాట. మీరిద్దరూ చాలా బాగా మాట్లాడుకోవటం, గంటలు మాట్లాడుకోవటం, ఒకరినొకరు అంటే మిస్ అవ్వటము, చాలా బాగుండింది మీ కనెక్షన్ అయితే పాస్ట్లో. కాకపోతే ఈ వ్యక్తి ఏంటంటే తన ఇమోషన్స్ ఏవి ఎక్కువగా మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు, అన్ని దాచేసుకున్నారు. వీళ్ళు ఒక ఇంట్రోవర్ట్ టైప్ అనమాట. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉన్నారు మీతోటి. వాళ్ళ ఇమోషన్స్ అనేవి బయటపడకుండా ఈక్వల్ గివ్ అండ్ టేక్ అయితే ఉండింది. కానీ అది ఒక ప్రేమ, వాళ్ళకి ఇంత ప్రేమ ఉంది కదా, కింగ్ ఆఫ్ కప్స్, కానీ అది మీకు వాళ్ళు ఎప్పుడు చెప్పలేదు. ఓకే, కాకపోతే ఇండైరెక్ట్గా మీరు ఫోన్లు చేసుకోవడము, మాట్లాడుకోవడము, గంటలు మాట్లాడడం, ఇవంతా చాలా బాగా జరిగింది. ప్లస్ వీళ్ళకి ఏంటంటే ఒక రకమైన పొజిటివ్నెస్ అనమాట. మీరు వేరే వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకి చాలా బాధ అవ్వటము, కోపం అవ్వటము, జెలసీ రావటము, ప్లస్ వాళ్ళకి ఒక కుళ్ళు అనమాట. అంటే మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు, దే వాంటెడ్ పీస్ ఆఫ్ యువర్ లైఫ్ అనమాట. అంటే మీ లైఫ్లోంచి వాళ్ళకి ఒక పార్ట్ కావాలి. మీరు ఇంత హ్యాపీగా ఎలా ఉంటారు, ఎప్పుడు కూడా ఫ్రీగా ఎంజాయ్ చేస్తా, అసలు ఏ ప్రాబ్లం లేకుండా, ఏ బెంగా లేకుండా, వాళ్ళకి అసలు ఎలాగా మనుషులు ఇంత బాగా ఉంటారా అనేసి వాళ్ళకి మీరంటే ఒక క్యూరియాసిటీ అనమాట. మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని ఇంకా తెలుసుకోవాలి, మీరు ఒక మిస్టరీ లాగా వాళ్ళకి ఫీలింగ్ అనమాట. సో చాలా అట్రాక్ట్ అయ్యారు మీరంటే. ఒక ప్రాక్టికల్గా ఆలోచించారు, ఈ వ్యక్తితో నేను ఉంటే నాకు సంతోషం కలుగుతుంది. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ వ్యక్తితో వెళ్తే నాకేం లాభము అని. ఇప్పుడు మెటీరియలిస్టిక్ పీపుల్ ఎలా ఆలోచిస్తారంటే నాకేంటి లాభం, నాకేంటి అని అడిగే టైప్ అనమాట ఈ పర్సన్. సో వాళ్ళకి ఏంటంటే మీ దగ్గర లాభం అనేది దొరికింది, ఎందుకంటే మీ దగ్గర ఆ సంతోషం అనేది వస్తుంది. వాళ్ళకి మీతో కలిసినప్పుడు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అంటే మీరు మాట్లాడే విధానం ఎలా ఉంటుందంటే అవతల వ్యక్తికి చాలా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది అనమాట. అంటే మీరు అంత మంచిగా మాట్లాడతారు, వాళ్ళలో ఉండే మంచి గుణాలన్నీ చెప్తారు మీరు. సో వాళ్ళకి ఏంటంటే మీ దగ్గర నుంచి కొంతమందికి ఏంటంటే మీరు డబ్బు సహాయం కూడా చేశారు ఈ వ్యక్తికి ప్రాబ్లమ్స్ వచ్చాయి అన్నప్పుడు మీరు డబ్బులు సహాయం చేయటము, మీరు చాలా ఒక ఇండిపెండెంట్, రిచ్, అందంగా ఉంటారు, చాలా హ్యాపీగా ఉంటారు. ఇవన్నీ వాళ్ళకి ఏంటంటే చాలా ఆశ్చర్యం అనమాట. ఇంత ఎలా ఉంటారు మనుషులు అనేసి. కాకపోతే వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళు చాలా డిఫెన్సివ్గా ఉన్నారు, ఒక స్ట్రాంగ్గా నిలబడ్డారు. అంటే మీరు ఒకవేళ ఏదైనా వాళ్ళని నిలదీసి అడగడము, లేదంటే వేరే వాళ్ళందరూ కలిసి మీరిద్దరికి ఏంటి కనెక్షన్ అని అడగడము, అలాగున్నప్పుడు వాళ్ళ విషయాలు వాళ్ళ మనసులో ఉండేది ఏది బయట పెట్టకుండా స్ట్రాంగ్గా నిలబడ్డారనమాట. లేదు మాది అలాంటి సంబంధం ఏమీ లేదు, నాకు అటువంటి ఉద్దేశం ఏమీ లేదు, అలాగిలాగని చెప్పేసి వాళ్ళు డిఫెన్సివ్ అయిపోయారనమాట. చాలా లేదు ఇది కొంచెం సీరియస్ అవుతుంది అన్నప్పుడు వాళ్ళు వాకవే చేసేసారు. 8 ఆఫ్ విజ్డమ్. ఓకే, సో వాళ్ళేమో ఇంకా
ఈ కనెక్షన్ సీరియస్ అయిపోతుంది, నేను కమిట్మెంట్ ఇవ్వాలి, నేను కమిట్మెంట్ ఇవ్వలేను. ఈ కొంతమందికి ఈ పర్సన్ ఆల్రెడీ మ్యారీడ్ అవ్వచ్చు, లేదంటే కమిటెడ్ రిలేషన్షిప్లో కూడా ఉండొచ్చు. కానీ వాళ్ళు మిమ్మల్ని ఫస్ట్ చూడంగానే వాళ్ళు మంత్రముగ్ధులు అయిపోయి మీకు ఇది దాసోహం అయిపోయారనమాట. అట్లా కానీ లాస్ట్లో ఏంటంటే ఇలాగా ఎప్పుడైతే మీరు వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారో, లేదంటే సొసైటీ వాళ్ళని క్వశ్చన్ చేస్తుందో, వాళ్ళ చుట్టుపక్కల ఉండేవాళ్ళు, వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారో, సో వాళ్ళు ఈ కనెక్షన్ నుండి వాకవే చేసేసి ఒక న్యూ బిగినింగ్ అయితే చేశారు వాళ్ళ లైఫ్లో. ఓకే, వాళ్ళు అంటే వాళ్ళ ప్యాషన్ని చూస్ చేసుకున్నారు, వాళ్ళ జాబ్ని చూస్ చేసుకున్నారు, ఒక న్యూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు, న్యూ బిజినెస్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళ దృష్టి అంతా వాళ్ళ ప్యాషన్ సైడ్ పెట్టేసుకున్నారనమాట. ఇంకా మీ లవ్ నుంచి తీసేసి వాళ్ళ మైండ్ మొత్తం అంతా ఇక్కడ నుంచి వాకవే చేసేసి ఒక న్యూ బిగినింగ్ అయితే చేశారు. అది వేరే వాళ్ళతో చేశారా, లేదంటే వేరే జాబ్ స్టార్ట్ చేశారా, ఒక న్యూ బిగినింగ్ అయితే కనిపిస్తూ ఉంది. ఏస్ ఆఫ్ స్ట్రెంగ్త్. ఓకే, సో వాళ్ళు మిమ్మల్ని మర్చిపోవటానికి వాళ్ళు వేరే దాంతో వేరే అది ఏదైనా కావచ్చు, అది న్యూ బిగినింగ్ అనేది బిజినెస్ అవ్వచ్చు, జాబ్ అవ్వచ్చు, ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేదంటే వేరే మనిషి కూడా కావచ్చు. ఒక ప్యాషనేట్ న్యూ బిగినింగ్ అయితే ఒకటి స్టార్ట్ చేశారు. అది మీ యొక్క పాస్ట్. ఓకే, రెజనేట్ అయిందా చూడండి, నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పుడు ప్రెజెంట్ ఏం ఆలోచిస్తున్నారు? చాలా మందికి ఇప్పుడు నో కాంటాక్ట్, నో కమ్యూనికేషన్ అవ్వచ్చు, గోస్టింగ్, బ్లాకేజ్, ఇద్దరు మాట్లాడుకోవట్లేదు. ఒకవేళ మాట్లాడుకుంటే కూడా ఇదివరకట్లాగా హ్యాపీనెస్ లేదు, ఏదో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు అనుకుంటున్నారు ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు అనేది మీ క్వశ్చన్ అనమాట. ప్రస్తుతానికి మీ గురించి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు? స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి. దెన్ వర్సెస్ నౌ ప్రస్తుతానికి ఈ వ్యక్తి ఏం ఆలోచిస్తున్నారు? పేజ్ ఆఫ్ సోర్డ్స్, 8 ఆఫ్ పెంటికల్స్, 10 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ వాండ్స్, ద హ్యాంగ్డ్ మ్యాన్, 9 ఆఫ్ కప్స్, బాటమ్ ఆఫ్ ద డెక్, హియరోఫెంట్. ఓకే, నేను ఇందాక చెప్పినట్టుగా వృషభ రాశి అయ్యే అవకాశం ఉంది, చాలా స్ట్రాంగ్గా కనిపిస్తూ ఉంది. ఓకే, సో ప్రస్తుతానికి వీళ్ళు ఏం ఆలోచిస్తున్నారు? చాలా మందికి ఏంటంటే వీళ్ళు మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారండి డైరెక్ట్గా. వీళ్ళు అంటే ముసుగులో గుద్దులాట వద్దు, మ్యారేజ్కి ప్రపోజల్ చేద్దాము అన్నట్టుగా మ్యారేజ్ గురించి ఆలోచిస్తున్నారు. మిమ్మల్ని ఒక వైఫ్గా, హస్బెండ్గా అనుకుంటున్నారు. వాళ్ళ ఫీలింగ్స్ అయితే చాలా స్ట్రాంగ్గా స్టేబుల్ అయిపోయాయి అనమాట. ఇంతకుముందు కొంచెం వాళ్ళు కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు, మీకేం చెప్పలేకపోతున్నారు, ఏమీ చేయలేకపోతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళు ఒక మ్యారేజ్ లెవెల్కి వచ్చేస్తారనమాట. నేను ఈ పర్సన్ కమిట్మెంట్ ఇవ్వాలి, మ్యారేజ్ గురించి కానీ, ఎంగేజ్మెంట్ గురించి కానీ, కమిట్మెంట్ గురించి కానీ మాట్లాడతారు ఈ వ్యక్తి. సో ఈ వ్యక్తి సొసైటీలో చాలా పేరున్న వ్యక్తి, ఒక లెక్చరరు, జడ్జు, లేదంటే ప్రిన్సిపల్, ఏదో ఒకటి. నిన్న కూడా సేమ్ ఇదే కార్డు వచ్చింది మనకి. ఒక డాక్టరు, లాయరు, కౌన్సిలరు. సో ఎవరి దగ్గరికి అయితే జనాలు వచ్చి సలహా తీసుకుంటారో ఆ వ్యక్తి అనమాట. సో ఇప్పుడు వాళ్ళు మీ కనెక్షన్ అనేది పబ్లిక్ చేయాలనుకుంటున్నారు, అందరికీ తెలిసేలాగా మీకు ఒక కమిట్మెంట్ ఇచ్చి పబ్లిక్ చేయాలనుకుంటున్నారు. ప్రస్తుతానికి వాళ్ళు మిమ్మల్ని విపరీతంగా స్టాక్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో చూస్తున్నారు, వేరే వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు. ఒకవేళ మీ ఇద్దరికి మధ్యలో ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు. కొంతమందిని మిమ్మల్ని కనిపెట్టుకునేకే కొంతమందిని అపాయింట్ కూడా చేసి ఉంటారు ఈ వ్యక్తి. ఎందుకంటే ఈ వ్యక్తికి డబ్బులకి అయితే ఏ ప్రాబ్లం లేదు ప్రస్తుతానికి వాళ్ళు బాగా సంపాదించుకుంటున్నారు. ఎందుకంటే 8 ఆఫ్ పెంటికల్స్ అనేది చాలా కష్టపడే వ్యక్తి అనమాట. ఆల్మోస్ట్ వీళ్ళకి ప్రాజెక్ట్ అయిపోయి చేతుల్లోకి డబ్బులు వచ్చేస్తాయి అనమాట. సో అది లంసమ్ అమౌంట్ డబ్బులు వచ్చి ప్రాజెక్ట్ అయిపోయి దాని ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయన్నమాట. సో వాళ్ళు దానికని మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు, స్టాక్ చేస్తున్నారు. సో కానీ వాళ్ళకి మనసులో చాలా పెయిన్ ఉంది, కనెక్షన్ ఎండ్ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళకి ఫీలింగ్ వచ్చేసింది అనమాట. ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, ఇది జరగదు, మేమిద్దరం విడిపోయాము. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో చాలామంది ఇలా కాంపిటీషన్ ఉన్నారనమాట.
ఈ కనెక్షన్ గురించి చెడ్డగా చెప్పేవాళ్ళు, మీ గురించి వాళ్ళకి బ్యాడ్గా చెప్పేవాళ్ళు. సో చాలామంది ఉన్నారు ఈ కనెక్షన్లో. మధ్యలో పుల్లలు పెట్టే వాళ్ళైతే చాలామంది ఉన్నారు. సో దానికని వీళ్ళు చాలా ఒక బాధాకరమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. రాత్రులు నిద్రపోకుండా వాళ్ళకి చాలా పెయిన్గా ఉంది. అసలు మీరు ఇలా వదిలేసి వెళ్ళిపోవడం, ఈ కనెక్షన్ ఎండ్ అయిపోయింది అన్నట్టుగా వాళ్ళకి చాలా ఇంకా మాటల్లో చెప్పలేము, అంత బాధగా ఉంది వాళ్ళకి. ఇది ఎందుకు ఇలా జరిగింది అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఎక్కడో అక్కడ ఒక హోప్ అయితే ఉంది. వాళ్ళు ఫింగర్స్ క్రాస్ పెట్టుకొని లేదు ఇది మళ్ళీ ఎలాగైనా కనెక్షన్ మళ్ళీ అవుతుంది అన్నట్టుగా ప్రస్తుతానికి ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఏ యాక్షన్ తీసుకునే పొజిషన్లో లేరు, మీ దగ్గరికి వచ్చే పొజిషన్లో లేరు. అంటే వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ఎవరో వాళ్ళని అడ్డుతున్నారు, ఎవరికో వీళ్ళు భయపడుతున్నారు. సో దానివల్ల ఏంటంటే మీ దగ్గరికి రాకుండా వాళ్ళు ఒక హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో అలాగా స్టక్ అయిపోయి ఉన్నారనమాట. అటు మిమ్మల్ని వదిలి ముందుకు వెళ్ళలేరు, అలాగనేసి బయటికి రాలేరు. ఓకే, సో కొంతమందికి ఏంటంటే మన పాస్ట్లో మిమ్మల్ని వదిలేసి ఏస్ ఆఫ్ వాండ్స్ ఒక న్యూ బిగినింగ్ చేశారని చెప్పాను కదా. సో వాళ్ళు వేరే వాళ్ళని పెళ్లి చేసేసుకున్నారు, మిమ్మల్ని వదిలేసి వాళ్ళకి వేరే మ్యారేజ్ చేసేసుకున్నారు. కానీ ఆ మ్యారేజ్ చేసుకున్నా సరే మిమ్మల్ని స్టాకింగ్ అయితే వదలలేదు. ఇంకా మీ కనెక్షన్ ఎండ్ అయిపోయింది, అది చాలా బాధపడుతున్నారు. కొంతమందికి ఈ విధంగా జరిగిందనమాట. ఓకే, కానీ మీరంటే ఫైనల్గా అయితే ఒక విష్ ఫుల్ఫిల్మెంట్. మీలాంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళకి లైఫ్లో దొరకరు. వాళ్ళు వేరే వాళ్ళని చూస్ చేసుకొని వెళ్ళిపోయారు పాస్ట్లో మిమ్మల్ని వదిలేసి. సో ఇప్పుడు దానికి చాలా రిగ్రెట్ అవుతున్నారు, బాధపడుతున్నారు. ఒక మీ గురించి ఆలోచించే పర్స్పెక్టివ్ అనేది మారింది. అంటే ఇది దృష్టికోణం అంటారు చూసారా. సో మీ గురించి ఆలోచించే విధానం అయితే మారింది. వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ మీరు కావాలి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు మీకోసం. మీరు ఒకవేళ ప్రీవియస్గా పాస్ట్లో ఏమైనా గొడవ పెట్టింటే, నువ్వు ఎందుకు ఇలా వాళ్ళతో మాట్లాడుతున్నావు, ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు, అది ఇదని ఏదైనా మీరు చెప్పింటే కనుక ఇప్పుడు వాళ్ళని వాళ్ళు మార్చుకుంటున్నారు మీకోసం. ఒకవేళ మీరు చెప్పింటే నువ్వు ఇలా లావుగా ఉన్నావంటే వాళ్ళు వెయిట్ తగ్గించుకొని జిమ్కి వెళ్ళటము, అలాగా చేయటము. సో వాళ్ళకి విష్ ఫుల్ఫిల్మెంట్ అనేది కనిపిస్తూ ఉంది. ఇంకా మీరు మీలాంటి వ్యక్తి మళ్ళీ వాళ్ళకి దొరకరు అన్నట్టుగా వాళ్ళకి ఒక కన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు వాళ్ళ ఫీలింగ్స్ అనేవి చాలా స్టేబుల్గా ఉన్నాయి మీ వైపు. కానీ ప్రస్తుతానికైతే యాక్షన్ తీసుకునే పరిస్థితిలో అయితే లేరు వాళ్ళు. ఎందుకంటే కొంతమందికి ఎవరినైతే ఎంచుకున్నారో ఆ కనెక్షన్ కూడా పోయింది, అంటే ఎండ్ అయిపోయింది. సో ఎండ్ అయిపోయి చాలా గొడవలు, చాలా మనశ్శాంతి అనేది లేదు ఈ వ్యక్తికి. ఓకే, కానీ ఇప్పుడు వాళ్ళు ఆలోచించేది ఏంటంటే నా మనశ్శాంతి ఓన్లీ ఈ వ్యక్తి దగ్గరే ఉంది, ఈ వ్యక్తి నా విష్ ఫుల్ఫిల్మెంట్, వీళ్ళతో ఉంటే నేను హ్యాపీగా ఉంటాను అనే క్లారిటీ అయితే వచ్చింది ఈ వ్యక్తికి. సో ఇదండి పైల్ నెంబర్ 1 మీ రీడింగ్ దెన్ వర్సెస్ నౌ. సో అప్పుడు మీ వ్యక్తి ఎలా ఆలోచించారు, ఇప్పుడు ఎలా ఆలోచించారు అనేది రీడింగ్ అనమాట. ఒకవేళ మీకు నచ్చినట్టయితే, రెజనేట్ అయినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకే, మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు. ఇప్పుడు పైల్ నెంబర్ 2 ఎవరైతే ఈ ఎల్లో క్యాండిల్ చూస్ చేసుకున్నారో, అలాగే ఎవరి బర్త్డే అయితే ఈ 16th నుండి 31st వరకు ఈ డేట్స్లో ఉందో ఈ రీడింగ్ మీకోసం అండి. చూద్దాము మీ పార్ట్నరు, మీ పర్సను దెన్ వర్సెస్ నౌ వాళ్ళ ఆలోచన. ఒక్క నిమిషం. దెన్ వర్సెస్ నౌ వాళ్ళ ఆలోచనలు ఫస్ట్లో ఎలాగుండేవి, ఇప్పుడు ఎలా ఉన్నాయి. సారీ అండి, వేరే ఫోన్ వచ్చింది. ఓకే, లెట్ us స్టార్ట్ ద రీడింగ్. మీరు మీ పర్సన్ని మనసులో అనుకోండి, వాళ్ళ గురించి ఆలోచించండి, వాళ్ళ పేరును 3 సార్లు అనుకోండి, వాళ్ళని ఊహించుకోండి. సరేనా? చూద్దాం వాళ్ళ ఫీలింగ్స్ దెన్ వర్సెస్ నౌ. అప్పుడు పాస్ట్లో ఎలాగుండేవి, ఇంతకుముందు మీ పైన ఎలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి ఈ పర్సన్కి చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ఎవరైతే ఈ పైల్ నెంబర్ 2 చూస్ చేసుకున్నారో వాళ్ళ పర్సన్ యొక్క పాస్ట్లో ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చెప్పండి. 4 of wisdom,
7 of wisdom, wheel of fortune, the fool, 3 of charisma, strength, 2 of wisdom. ఓకే, సో ఈ ఫైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళ రాశులు వచ్చేసి మిథున రాశి, సింహరాశి ఎక్కువగా క్లియర్గా కనిపిస్తున్నాయి. మళ్ళా మేషరాశి, ధనుసు రాశి కూడా కనిపిస్తూ ఉంది. కుంభరాశి, వృశ్చిక రాశి కూడా కనిపిస్తూ ఉంది, వృషభ రాశి. ఓకే, ఇవి మీ పర్సన్ యొక్క సైన్స్. సో పాస్ట్లో ఎలాగుండేవి వాళ్ళ ఫీలింగ్స్? పాస్ట్లో ఏంటంటే మీరిద్దరూ ఒక పార్ట్నర్స్ లాగా ఉన్నారు. కొంతమంది అయితే మీరు వైఫ్ కానీ హస్బెండ్ కానీ అవ్వచ్చు, మీరు పార్ట్నర్ గురించి చూస్తున్నారు. మీ ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్ చేసుకొని చాలా ప్రేమగా ఉండేవారు పాస్ట్లోని. కానీ మీ వ్యక్తితో మీరు ఎంత బాగుండేవారు, ఎంత అండర్స్టాండింగ్, ఎంత కంపాటబిలిటీ, ఎంత బాగుండేవారో, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని, మీ ఆఫర్ని వాళ్ళు తీసుకోలేదు, రిజెక్ట్ చేసేసారు. అంటే మీరు ఒకవేళ సరే మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము, నా కమిట్మెంట్ ఇవ్వు, మనము కలిసి ఉందాము, అది ఇది అంటే వాళ్ళు మిమ్మల్ని ఇగ్నోర్ చేశారు, మిమ్మల్ని రిజెక్ట్ చేశారు. మీ యొక్క కనెక్షన్ని వాళ్ళు ముందుకు తీసుకువెళ్ళలేదన్నమాట. ఎందుకంటే వాళ్ళు కన్ఫ్యూజన్లో ఉన్నారు. వాళ్ళకి ఎవరిని చూస్ చేసుకోవాలి, ఏది చూస్ చేసుకోవాలి అనేది తెలియలేదు. అది జాబ్ అవ్వచ్చు, లేదంటే వేరే పర్సన్ అవ్వచ్చు, లేదంటే హెల్త్ అవ్వచ్చు, ఏదో వాళ్ళకి రకరకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. అందులో ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది వాళ్ళకి తెలియలేదు. ఇది ఆల్వేస్ ఆప్షన్స్ అంటే ఓన్లీ మనుషులే కాదండి, పరిస్థితులు కూడా కావచ్చు. వాళ్ళకి ఆ టైంలో వాళ్ళ జాబ్ని ముఖ్యంగా ఎంచుకున్నారా, బిజినెస్ని ఎంచుకున్నారా, లేదంటే వేరే ప్లేస్కి రీలొకేట్ అవ్వడానికి ఎంచుకున్నారా, సో వేరే కంట్రీకి వెళ్దామని అనుకున్నారా. సో వాళ్ళకి ఏవో చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు పాస్ట్లో. సో వాళ్ళు ఏం చేశారంటే, అంతా దేవుడి భారము, యూనివర్స్ ఎలా చెప్తే, ఎలా ఆలోచిస్తే అలా జరుగుతుంది ఈ కనెక్షను, నా చేతిలో ఏమీ లేదని మొత్తం సరెండర్ చేసేసారనమాట. మొత్తము దేవుడి పైన భారం పెట్టేశారు. ఇంకా నేనేమి చేయలేను అన్నట్టుగా వాళ్ళు వదిలేశారు. వదిలేసి వాళ్ళ జీవితంలో వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయటం మొదలు పెట్టారనమాట. థర్డ్ పార్టీ కూడా కనిపిస్తూ ఉంది. ఆ థర్డ్ పార్టీ జాబ్ అవ్వచ్చు, బిజినెస్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు. సో వీళ్ళేమో రిస్క్ తీసుకొని మిమ్మల్ని వదిలేసి వేరే వైపుకి వెళ్ళిపోయారు. ఇది నాకు థర్డ్ పార్టీ అంటే నాకు రొమాంటిక్ కనిపించట్లేదండి. అది వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు. సో వాళ్ళు మిమ్మల్ని కాకుండా వాళ్ళ ఫ్యామిలీని చూస్ చేసుకున్నారు, లేదంటే వాళ్ళ జాబ్ని చూస్ చేసుకున్నారు. సో ఇంకా అది ఈ కనెక్షన్ కొంచెం రిస్కీ అనుకున్నారు వాళ్ళు. చాలామందికి ఏంటంటే మీరు వేరే వేరే ప్లేస్లకు వెళ్ళిపోయారు, వాళ్ళు వేరే ప్లేస్కి వెళ్ళిపోయారు, మీరు వేరే ప్రదేశంలో ఉన్నారు. సో దానికని వాళ్ళు మనసు రాయి చేసుకొని చాలా స్ట్రాంగ్గా నిలబడి ఇంకా స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నారనమాట. లేదు లేదు, ఈ కనెక్షన్ వర్కౌట్ అవ్వదు, ఇంకా మేమిద్దరం కంపాటబుల్ కాదు, మేము ఒకరికొకరు తగము, మా కనెక్షన్ని ఇంకా ఒప్పుకోరు, సొసైటీ కానీ మా ఫ్యామిలీ కానీ ఒప్పుకోరు అన్నట్టుగా వాళ్ళు వాకవే చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. రిస్క్ తీసుకొని వాళ్ళు వేరే వాళ్ళని చూస్ చేసుకున్నారు, వేరే పరిస్థితిని చూస్ చేసుకున్నారు మిమ్మల్ని కాకుండా. కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది, మీరిద్దరు చాలా ప్రేమగా ఉండేవారు, ఇద్దరు ఈక్వల్ గివ్ అండ్ టేక్. చాలా ఇది 2 of Cups అనేది అంత ఈజీగా రాదు. సో మీరంటే చాలా ప్రేమ ఉంది, ఇది ఖచ్చితంగా ఒక సోల్మేట్ కనెక్షను. సో దానివల్ల ఏంటంటే వీళ్ళు మిమ్మల్ని వదలడానికి కూడా చాలా బాధ అనమాట, చాలా మిస్ అవ్వటము, మిస్సింగ్ ఎనర్జీ, మళ్ళీ రాత్రి వేళ ఏడవటము, ఇవన్నీ కూడా జరిగినాయి అనమాట పాస్ట్లో. కానీ వాళ్ళ ఒక స్ట్రాంగ్ డెసిషన్ తీసేసుకున్నారు, ఇంకా లేదు ఇది మనం ఏమీ చేయటానికి లేదు, ఇంక ఈ కనెక్షన్ని నేను ఏమీ చేయలేను, ఇంకా ముందుకి వెళ్ళదు, నా చేతిలో ఏమీ లేదు, అంతా దేవుడి దయ, నాకు రాసి పెట్టుంటే నా జీవితంలో ఈ మనిషితో ఉంటాను, లేదంటే అది ఇంకా దేవుడి నిర్ణయం అని చెప్పేసి వాళ్ళు కంప్లీట్గా సరెండర్ చేసేసారు. సరెండర్ చేసేసి వేరే ప్రదేశానికో వేరే ప్లేస్కో వెళ్ళిపోయారు. లేదంటే ఒకే దగ్గర ఉంటేనే కూడా మీ ఇద్దరికి ఎమోషనల్ డిస్టెన్స్ అయితే వచ్చింది.
సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మీకు దూరం అయ్యారు. ఇది కొంతమందికి ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ కూడా అవ్వచ్చు. అది మీ కొలీగ్ అవ్వచ్చు, మీ బాస్ అవ్వచ్చు, మీ ఇద్దరికినైతే సపరేషన్ అయితే వచ్చేసింది. అది ఒక స్టేటస్ వల్ల అవ్వచ్చు. నేను హై లెవెల్లో ఉన్నాను, నువ్వు లో లెవెల్లో ఉన్నావు అలాగని చెప్పి మీరిద్దరు విడిపోవచ్చు. లేదంటే నేను బాగా రిచ్, నువ్వు చాలా పూర్, అలా ఏదో డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి మీ ఇద్దరి మధ్యలో. దానివల్ల ఏంటంటే ఈ కనెక్షను ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు అన్నట్టుగా భావించి వాళ్ళు దూరంగా వెళ్ళిపోయారు. వాళ్ళు మొత్తము ఒక బీస్ట్ లాగా తయారైపోయారు అనమాట. అంటే వాళ్ళ మనసులో ఏమి ఇమోషన్స్ అనేవి లేకుండా ఒక పాషాణం లాగా, రాయి లాగా మారిపోయి వాళ్ళు లేదు ఇంకా నేను త్యాగం చేసేసారనమాట. ఒక సాక్రిఫైస్ అనొచ్చు. మీ కనెక్షన్ని వాళ్ళు సాక్రిఫైస్ చేశారు. అది ఎవరి గురించి అయినా అవ్వచ్చు. ఈ కనెక్షన్ అయితే వాళ్ళు సాక్రిఫైస్ చేసేసి ఇంకా నా వల్ల కాదు, ఇంకా దీన్ని నేనేమి చేయలేను అంటే వీళ్ళు వాళ్ళ ఫ్యామిలీకి భయపడతారు, సొసైటీకి భయపడతారు. వేరే ఎవరైనా కొంచెం డామినెంట్ పర్సనాలిటీ ఉంటే వాళ్ళకి కూడా భయపడతారు. సో దానివల్ల ఏంటంటే పాస్ట్లో మిమ్మల్ని వదిలేసి వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయినందుకు వాళ్ళు ఏమి హ్యాపీగా లేరు. వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు. చాలా కానీ అంటే ఎవరికో ఒక మాట ఇచ్చేసారనమాట. లేదు నేను ఈ వ్యక్తితో కలిసి ఉండను అన్నట్టుగా ఎవరికో వాళ్ళు మాట ఇచ్చినట్టుగా నాకు కనిపిస్తూ ఉంది. సో దానివల్ల మీరిద్దరూ సపరేషన్ అయితే జరిగింది. ఇది ఎంతవరకు రిజనేట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, ఇది మీ యొక్క పాస్ట్. ఇప్పుడు ప్రెజెంట్ చూద్దాం. స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ ప్రెజెంట్లో ఈ వ్యక్తి ఎలాగ ఆలోచిస్తున్నారు, వాళ్ళ ఆలోచనలు ఎలాగ మారాయి. దెన్ వర్సెస్ నౌ ప్రెజెంట్గా ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి, ఈ వ్యక్తి యొక్క ఆలోచనలు ఎలాగ మారాయి, వాళ్ళ ఆలోచనలు ఎలాగ మారాయి, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా మారాయి. నా ఫైల్ నెంబర్ 2 వాళ్ళ గురించి వాళ్ళ ఫీలింగ్స్ ఇప్పుడు ఎలా ఉన్నాయి ప్రస్తుతానికి, ఇప్పుడు ఈ రోజుకి, ఈ క్షణానికి. 6 of Swords, the Moon, 4 of Swords, 3 of Pentacles. ఇందాక కూడా వచ్చింది, ఇప్పుడు కూడా వచ్చిందండి. ఇది ఏదో ఆఫీస్ రిలేటెడ్ కనెక్షన్ లాగా ఉంది. ప్రాజెక్ట్ వర్క్ మీరిద్దరు కలిసి చేస్తూ ఉండొచ్చు. 8 of Wands, 3 of Cups, 3 అనేది కనిపిస్తూ ఉంది. ద ఎంప్రెస్. ప్రస్తుతానికైతే మీరంటే చాలా రెస్పెక్ట్ ఉంది, మీరంటే చాలా గౌరవం ఉంది, మీరు చాలా ఒక రిచ్ అబండెంట్ పర్సన్గా, మీరు ఒక సక్సెస్ఫుల్ పర్సన్గా కనిపిస్తున్నారు వాళ్ళకి. మీరు ఒక అందంగా, ఒక కాన్ఫిడెంట్గా, డబ్బు ఉండే మీ వ్యక్తిగా, అసలు మీకు చేత కానిదంటూ ఏమీ లేదు. మీ వెంట పడేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మీరు ఏమి కావాలనుకుంటే అది మీ లైఫ్లోకి వస్తుంది. అటువంటి పర్సన్ మీరు. అంతలాగా వాళ్ళు మిమ్మల్ని రెస్పెక్ట్ చేస్తున్నారు అనమాట. ఈ వ్యక్తికి నేనేంటి, నేను కాకుండా చాలా మంది వస్తారు, చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరైనా సరే ఈ వ్యక్తికి దొరుకుతారు, నాకెవరు దొరుకుతారు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అనమాట. అంటే మిమ్మల్ని చాలా మిస్సింగ్ ఎనర్జీ అనమాట. అంటే అయ్యో నా మిస్డ్ ఆపర్చునిటీ అంటారు చూసారా, మిమ్మల్ని ఇంకా వదిలేసుకున్నారు, పోగొట్టుకున్నారు అనే ఫీలింగ్ వాళ్ళకి. మిమ్మల్ని వాళ్ళు పోగొట్టుకున్నారనే ఫీలింగ్ అనమాట. సో దానివల్ల ఏంటంటే వాళ్ళు ఈ గొడవలు, ఈ ఏదైతే మీ ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఉన్నాయో అవన్నీ మాసిపోయి మీరిద్దరూ దూరంగా వెళ్ళిపోవాలని వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఈ కామర్ వాటర్స్కి వెళ్ళిపోవాలి. ఒకవేళ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి పిల్లలు ఉంటే కనుక మిమ్మల్ని మీ పిల్లల్ని తీసుకుని దూరంగా వెళ్ళిపోవాలి, ట్రావెల్ చేయాలి. ఈ గొడవలు, ఈ అట్మాస్ఫియర్కి దూరంగా వెళ్ళిపోవాలి అనేసి వాళ్ళు ఫీలింగ్ అనమాట. మీరు ఒక దాన్ని ఏమంటారు, అండర్స్టాండింగ్కి వచ్చేయాలి, ఒక ఒప్పందానికి వచ్చేయాలి ఇద్దరు. పాత జరిగిన దాన్ని మర్చిపోయి మళ్ళీ ఫ్రెష్గా ఒక ప్రశాంతంగా కూర్చొని మంచి అండర్స్టాండింగ్ రావాలని వాళ్ళ ఫీలింగ్. అది కాకుండా వీళ్ళకి కొన్ని సీక్రెట్స్ ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ సీక్రెట్స్ అవ్వచ్చు, లేదంటే వాళ్ళు వాళ్ళ మదర్కి కానీ సిస్టర్కి కానీ చాలా భయపడతారు ఈ వ్యక్తి. ఈ వ్యక్తికి చాలా భయం అనమాట. అంటే వీళ్ళు ఏమైనా వాళ్ళకి అగెన్స్ట్గా వెళ్తే ఏం జరుగుతుంది
అనేసి వీళ్ళకి చాలా సీక్రెట్స్ ఉన్నాయి, అది మీకు తెలీదు. మీకు చాలా మట్టికి వాళ్ళకి తెలియకుండా మేనేజ్ చేశారనమాట. వాళ్ళ ఫ్యామిలీ సీక్రెట్స్ అవ్వచ్చు, ఈ పర్సన్ మన లైఫ్లో ఉండే సీక్రెట్స్ అవ్వచ్చు, వాళ్ళు అవేమీ తెలియకుండా దాచారు. ఇప్పుడు వాళ్ళు భయపడుతున్నారు. ఆ విషయాలన్నీ మీకు తెలిసిపోతే ఎలా ఉంటుంది కనెక్షను, ఏం జరుగుతుంది అనేసి వాళ్ళు, అంటే మీరు ఇంకా వాళ్ళని దగ్గరికి రానివ్వరు. జరిగింది ఏదైనా సరే అవ్వచ్చు, వాళ్ళు ఎవరినైనా ఎంచుకొని వెళ్ళిపోవచ్చు మిమ్మల్ని వదిలేసి. కానీ ఇప్పుడు వాళ్ళు వెనక్కి రావాలంటే భయపడుతున్నారు, దేవుడికి ప్రార్థిస్తున్నారు, చాలా కోరుకుంటున్నారు మీరిద్దరూ కలవాలి, మళ్ళీ మాట్లాడుకోవాలి. కానీ మీరు వాళ్ళని యాక్సెప్ట్ చేస్తారా చేయరా అనేది భయం. దానికనే వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోకుండా రెస్ట్ అండ్ రిజర్వినేషన్లో ఉన్నారు. ప్రస్తుతానికి సైలెంట్గా ఉన్నారు, అన్నీ అబ్జర్వ్ చేస్తున్నారు, సైలెంట్గా దేవుని ప్రార్థిస్తున్నారు. వాళ్ళ జాబ్, వాళ్ళ ఫైనాన్స్ మీద వర్కౌట్ చేసుకుంటున్నారు. కానీ వాళ్ళకి కావాల్సింది ఏంటంటే మీతో మళ్ళీ కొలాబరేషన్ అవ్వాలి, రీయూనియన్ కావాలి, మీతో రీయూనియన్ కావాలి. మీతో ఏమీ ఎక్కువగా కోరుకోవట్లేదు, మీతో మ్యారేజ్ అట్లేమీ అనుకోవటం లేదు. కానీ వీళ్ళు మిమ్మల్ని ఒక వాళ్ళ పిల్లలకి తల్లిగా, పిల్లలకి తండ్రిగా చూస్తున్నారు. అంటే ఒక వైఫ్గా, ఒక హస్బెండ్గా అయితే క్లియర్గా చూస్తున్నారు. చాలా మంది మీరు వైఫ్ అండ్ హస్బెండ్ కోసమే చూస్తూ ఉండొచ్చు ఈ సెకండ్ పైల్ వాళ్ళు రీడింగ్. సో వాళ్ళకి ఏమీ లేదు, ప్రస్తుతానికి మీతో రీకన్సైల్ అవ్వాలి, మీతో మళ్ళీ ప్యాషనేట్గా గంటలు మాట్లాడాలి, మీతో హ్యాపీగా ఉండాలి, సెలబ్రేట్ చేసుకోవాలి, ఎంజాయ్మెంట్, పార్టీలు. సో వాళ్ళకి ఏంటంటే మెల్లిమెల్లిగా స్టార్ట్ చేద్దాము ఈ కనెక్షన్, మళ్ళీ రీకన్సైల్ అవ్వి మెల్లిగా స్టార్ట్ చేసి దీన్ని ముందుకు తీసుకువెళ్దాము అనే ఆలోచన అయితే వీళ్ళకి ఉంది అనమాట. సో ఇది వీళ్ళ ప్రెజెంట్ ఫీలింగ్స్ మీ పట్ల, ఓకేనా. సో చాలా మంది అంటారు ఫస్ట్ పైల్కి అయితే చాలా సేపు చెప్తారు మేడం, సెకండ్ పైల్కి మీరు ఏం చెప్పరు, తక్కువ టైం పెడతారు అంటే, అది మనకు వచ్చే కార్డ్స్ బట్టి ఉంటాయండి. కొన్ని కార్డ్స్ చాలా క్లియర్గా ఉంటాయి, ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసే పని ఉండదు. సో అలాంటి రీడింగ్స్ ఏమో తొందరగా అయిపోతాయి అనమాట. సో దానివల్ల ఈ రీడింగ్ కూడా మీ సెకండ్ పైల్ నెంబర్ 1 వాళ్ళకి తొందరగా 10 నిమిషాల్లో మీ రీడింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది, ఓకేనా. సో ఇదండి రీడింగ్. మీకు రెజనేట్ అయితే కనుక కామెంట్ చేయండి, నాకు తెలియజేయండి. నాకు కూడా కొంచెం అండర్స్టాండింగ్ వస్తుంది, ఓకే మీకు నా రీడింగ్ రెజనేట్ అయిందనేసి. సో మళ్ళీ రేపటి రీడింగ్లో కలుద్దాము. అంతవరకు సెలవు, బాయ్.